రా. ఏంటి నువ్వు చేస్తున్న పనులు? రోజు రోజు నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఎవరూ లేని అనాథం అని నా భార్య నీ మీద జాలిపడింది. ఎంతో నమ్మకంతో తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకుంది. అలాంటి ఆడదానికి అన్యాయం చేయాలని చూస్తావా? నేను మిమ్మల్ని చేసుకోవాలని ఆశపడ్డ మాట నిజమే, కానీ మీరు పెళ్ళెప్పుడు చేసుకున్నారో ఆ క్షణమే మీ జీవితంతో ఎటువంటి సంబంధం లేదని నిర్ణయించుకున్నాను. అలా అనుకున్న దానివి 7 చేసుకున్నా 8వ భారీగా వస్తానని ఎందుకు శబ్దం చేశావు? జీవితాన్ని సీరియస్గా తీసుకోకూడదు సార్. బతికినంత కాలం సరదాగా నవ్వుతూ ఉండాలని. సరదా? పెళ్ళైన వాడి వెనక తాలిబొట్టు పట్టుకొని తిరగడం సరదానా? అక్కలా ఆదరించిన మనిషి మొగుడిని వల్లో వేసుకోవాలని చూడడం సరదానా? సార్, నా అల్లరి భరించలేక మీరు అక్కను పెళ్లి చేసుకున్నారు. చదువు రాదని తెలిసి బాధపడ్డారు. వంట కూడా రాదని తెలిస్తే మరింత బాధపడతారని అర్థమైంది. అందుకే అక్కతో స్నేహం పెంచుకుని వంట నేర్పాను, అక్షరాలు నేర్పాను. చాలు ఊరుకో. నా మీద ఏ ఆశ లేకపోతే ఇంతకు పెళ్లి చూపులు ఎందుకు చెడగొట్టావు? పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చేసుకోలేను, చేసుకోకూడదు, అంతే. అంటే ఇంకా నా వెంట పడాలని నీ ఉద్దేశం? చూడు, నా భార్య సంగతి నీకు తెలుసు. అది ఎంత మంచి మనిషో, కోపం వస్తే అంతకన్నా చెడ్డ మనిషి ఉండదు. ఈ విషయాలు తనకి తెలిస్తే నిన్ను చంపుద్ది లేదా తంజొస్తుంది. ఆ తర్వాత మరి ఎంతసేపు ఎందుకు? ఇప్పుడే కదా వచ్చింది. లాస్ట్ లో, వెరీ లాస్ట్ లో. ఏం వినలేదు కదా? అబే ఏం లేదు. ఇందాక పెళ్లి చూపులు చెడగొట్టింది కదా. అస్సలు దీని సంగతి ఒకటి. పదండి. ఎక్కడికి? మీరు కూడా ఎక్కండి. ముందు ఎక్కడికని చెప్పు. హాస్పిటల్కి. హాస్పిటల్? నీకు ఒంట్లో బాలేదా? రండి, చెప్తాను. మీరునండి, డాక్టర్తో మాట్లాడిస్తాను. డాక్టర్ గారు, ఈ అమ్మాయి చెకప్ చేయండి. చెకప్పా? నాకెందుకు? ఏం మాట్లాడుకో, వెళ్ళు. నాకేం లేదని చెప్తున్నాను కదక్క. సరేనమ్మా, ఏం లేదంటున్నావు కదా, జస్ట్ ఒకసారి చెకప్ చేస్తాను రా. ఏమైంది నాచారి? మీరు పదండి, చెప్తాను. 2-3 రోజులుగా రోజా ప్రవర్తనలో తేడా కనిపించింది. నువ్వు మాస్టర్ బాగుండాలి, నన్ను ఎప్పుడు మర్చిపోకూడదని ఏదో అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతోంది. నాకు అనుమానం వచ్చి ఈ రోజు దాన్ని పెట్టి తెరిచి చూశాను. ఇదిగో చూడండి, దాని ఖర్చీఫ్. డాక్టర్, ఐఎమ్ సారీ. తనకున్న జబ్బు సంగతి ఆ అమ్మాయికి ఎప్పుడో తెలుసు. మా చెకప్లో కూడా అదే తేలింది. పాప మా పిల్ల ఎన్నో రోజులు బతకదు. సీరియస్గా తీసుకోకూడదు సార్. బతికినంత కాలం సరదాగా నవ్వుతూ ఉండాలని. తన కన్నవాళ్ళని ఎవరిని కష్టపెట్టకూడదని తను శిలో నుంచి ఇక్కడికి వచ్చిందట. ఇప్పుడు కూడా ఈ విషయం మీతో చెప్పొద్దంది. కానీ మేము రోజా రోజా రోజా
బహుశా ఎక్కువ కాలం బతకదా? నమ్మలేకపోతున్నానయ్యా. ఇంత ఆవేదాన్ని గుండెల్లో దాచుకుని ఇన్నాళ్ళు చలాకీగా తిరిగింది. భయంకరమైన వ్యాధి గుండెలు దొలిచేస్తున్నా చిరునవ్వు నవ్వుతూ మాట్లాడేదంటే ఎంత సహనం కావాలి వెంకటేశ్వర్లు. కాలం ఆమె చిరునవ్వును దోచేస్తోందని తెలిసాక బాధని చెప్పడానికి కూడా బాధ సరిపోవడం లేదయ్యా. నన్ను క్షమించు వెంకటేశ్వర్లు. ఇన్నాళ్ళు నేను సరదాగా ఏడిపించాను, మిమ్మల్ని చూసి నాలో నేను నవ్వుకున్నాను. కానీ ఇవాళ కన్నీళ్లతో తప్ప పలకరించలేకపోతున్నానయ్యా, పలకరించలేకపోతున్నాను. పాపం ఆడపిల్లగా పుట్టి ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే వెళ్ళిపోతుందని తలుచుకుంటేనే పాపం రోజా ఈ శుభానికి నోచుకోకుండానే మనకు దూరం అయిపోతుంది. తీరని కోరికతో రోజా వెళ్ళిపోకూడదు. అందుకే మీరు చెప్పినట్టుగా ఆ పిల్లకి 75 మార్కులు వేసి పసుపు కుంకాలతో సుమంగళిగా రోజా స్కూల్లో మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంది. నమస్కారం సార్, నేను రోజాని మాట్లాడుతున్నాను. ఎందుకు సార్ బాధపడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. చల్లటి మీ మనసులో ఎప్పుడు బ్రతికే ఉంటాను సార్. ఓ మాస్టారు తన స్టూడెంట్ ని పవిత్రంగా చూడాలన్నది మీ ఆదర్శం. ఆ ఆదర్శాన్ని నిరూపించడానికే భగవంతుడు నన్ను మీ స్టూడెంట్ ని చేసి మీ దగ్గరికి పంపాడు. సుందరకాండలో సీత తన చుట్టూ చెట్లు పొట్లు పెరుగుతున్నా పట్టించుకోకుండా అశోకవనంలా ఉంది. నా శరీరంలో క్యాన్సర్ చెదల పుట్టలాగా పెరుగుతున్నా నాలో బాధని ఆవేదనని మీ వల్ల మర్చిపోయాను. నవ్వుతూ మీ మధ్య తిరిగాను. సుందరాకాండలో సీత తన కష్టాల నుండి ఎలా బయటపడ్డదో మన సుందరాకాండలో నేను కష్టాల నుండి బయటపడాలని కోరుకున్నాను. నా కోరిక ఈనాటికి తీరింది. నేను కన్నుమూశానని నా కోసం కన్నీరు పెట్టొద్దు. నేను మీకు దూరం కాలేదు. అక్క వంట చేస్తే ఆమె చేతి కమ్మదొనలో ఉంటాను. అక్క పాట పాడితే నా గొంతుతో పాడినట్టే. అక్క ఏ పని చేసినా ఆమెలో ఉండి నేనే ఇంటి పనులు చేస్తాను. అవును కదా సార్? నేనెంతో ముచ్చటతో చేయించుకున్న తాళిబొట్టుని చెడగొట్టి మీకు పుట్టబోయే పాపకి మెళ్ళో చైన్, చేతికి గాజులు చేయించాను. ఎందుకో తెలుసా? త్వరలో నేనే మీ పాపనే పుడతాను. మరి ఉంటాను సార్. అక్క బాయ్. పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు. మమతానురాగ స్వాగత